హాయ్ గైస్. అయ్యో అంకుల్ మీరా? ఇది నా ఫస్ట్ వీడియో. ఏ వీడియో అనుకొని తీస్తానో నాకు తెలియదు. ఆ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకొని వెళ్ళిపోతామన్నా. కానీ ఏదో ఒక వీడియో మాత్రం వస్తుంది లాస్ట్ వరకు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అది ప్రేమో ఏమో తెలిసే లోపు ఇప్పుడు ఒక అమ్మాయి ఇట్లా పోయింది, బాగున్నది. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మరి డిగ్రీ అయినా. ఇది నా టీం. బజింగ్ బన్ను, రాజా వశిష్ఠ. బాబు ఒకసారి ఇటు. నాకిష్టమైన స్నేహితుడు, నా సునామీ. ఒకసారి ఇటు. ఒకసారి హలో అన్న. చీకట్లో ఉన్నా. హాయ్. సురేష్ ఫాక్స్ ఆటగాడు. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఆటగాళ్ళకి అందరికి నేను చెప్పి అంటే బాబు బద్దం భాస్కర్ ఇట్రా. బద్దం భాస్కర్. ఇది గైస్ నా టీం. ఓకే, ఫ్రెండ్స్ సారీ, నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్. బానే నారాజన్న నువ్వే చెప్పి ఏం చేద్దాం. క్రేజీగా ఉండాలి. ఏం చేద్దాం చెప్పన్న. మొదటిగా నీతో మొదలు పెడతాం. నీ కొట్టిన శనక స్టోరీ చెప్పు ఫస్ట్. నీ మొదటి లవ్ స్టోరీ చెప్పు, లాస్ట్ కొద్దిగా. మొదటి లవ్ స్టోరీ. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. ఆలోచించి చెప్పకరా, ఉన్నదని చెప్పు. మీ అంత లవ్ స్టోరీ లాగా స్క్రిప్ట్ కలపకు. స్క్రిప్ట్ కాదు, స్క్రిప్ట్ కాకుండా చెప్తా నా లవ్ స్టోరీ చెప్తా. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా చెప్పాలా? చెప్పరా. బుజ్జిగాడులో ప్రభాస్ లాంటి స్టోరీ అది చిన్నప్పుడే అని కాకుండా రియాలిటీలో ఉన్నది చెప్పు. నా ప్రేమ చందమామ కథ లాంటిది. చందమామ ఒకట్లేదు, ఎదురవడం అదృష్టం. అందుకోవడం మాత్రం ఒక యుద్ధం. ఆలోచించినప్పుడు అనుకున్నారా సినిమా డైలాగ్ చెప్తా. అందులో ప్రేమ తప్ప అన్నీ ఉంటాయి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి అన్న నేను చాలా పద్ధతి అన్న. ఏ అమ్మాయిని అడిగిన చెప్తారు నా గురించి. మా ఊరు చాలా గొప్ప చెప్తారు. ఏమని చెప్తారు? పత్తిత్తం సారీ. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు, నటనలో నీ తర్వాత ఎవడైనా చూడని చెప్తాడు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బాగా చేసాడని చెప్తారు. నేను చెడ్డోడ్నేరా, కానీ కొంచెం చెడ్డోడ్ని. కొంచెం మంచోడ్నేరా, కానీ చాలా మంచోడ్ని కాదు. అంతే. కట్. వీళ్ళ లవ్, నా లవ్ స్టోరీ కాదు కానీ వీళ్ళ లవ్ స్టోరీ నేనే చెప్తా. ఎందుకు సార్ పాతకాయని మళ్ళీ రేపుతారు? ఈ అన్న లవ్ స్టోరీ ఒక బేబీ ప్రేమిస్తున్నా ఒక RX 100 ఆ టైప్ లో ఉంటది. ట్విస్ట్లు, జలక్లు, దెబ్బ మీద దెబ్బ. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? రాజా వశిష్ఠ లవ్ స్టోరీ. ఇలాగా బేబీ ఇలాంటి కదా అన్న లవ్ స్టోరీ. ఆరుగురు ప్రతివ్రతలు, రక్త చరిత్ర రక్త చరిత్ర, ఒక ఆరుగురు ప్రతివ్రతలు అయ్యే స్టోరీ. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. లవ్ స్టోరీ ఉందా నీకు ఎప్పుడు తరకుండా తెలీదు. సురేష్ అన్న లవ్ స్టోరీ. జ్యోతిష్యం దగ్గర పోయి చేయి చూపించి, స్వామి నాకు ఈ జీవితంలో గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందని అడిగిన. అప్పుడు ఆ జ్యోతిష్యుడు ఏమన్నాడు తెలుసా? నీ చేతిలో రేఖలేడు ఉన్నాయరా, ఎప్పుడు అరిగిపోయింది అన్నాడు. నాకు వీళ్ళందరి లవ్ స్టోరీలు తెలుసు కానీ ఒక మనిషి ఉన్నాడు పెద్ద ఏజెంట్. అయిన ఏజెంట్ వరుణ్ ఒక్కసారి దిస్ గై. నేను చేసేదంతా బయట చెప్పలేదు సార్. ఐఎమ్ సోన్ టు సీక్రెసీ. ఐఎమ్ నోన్ బై మై ఫెయిలియర్స్. నాకు సక్సెస్ ఉంది కానీ అది బయటకి చెప్పలేదు.
ఎట్లుంటది అంటే ఆయన క్యారెక్టర్ ఎవరు చెప్పలేరు ఆయన గురించి. ఎవరి గురించి అని ఒక ఐడియా ఉంటది, ఆయన గురించి ఒక ఐడియా లేదు మనకి. ఎందుకంటే నేను ఐడియా సిమ్ వాడుతాను కాబట్టి. వేసేసాడు, బాగా వేసేసాడు. బన్ను అన్న కదా ఒకసారి క్లారిటీ వచ్చింది. బస్సింగ్ బన్ను అన్న, మీ లవ్ స్టోరీ ఒకసారి చెప్పారా? ఎందుకు జరిగిపోయినా ఇప్పుడు గుర్తు చేసుకోవడం ఒకసారి గుర్తు చేసుకోండి మా కోసం. వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. వద్దు. ప్రేక్షకుల కోసం ఒక్కసారి చెప్పండి. గుర్తు చేసుకుంటే వాళ్ళ బాడీలు పట్టుకోవాల్సి వస్తుంది. పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఎగ్జిట్ బేబీ సినిమా చూస్తే చాలా లవ్ స్టోరీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే చెప్పాలన్న ఇంట్రెస్ట్ పూర్తిగా అంతేనా అన్న? అదో అనుకోని హఠాత్తు పరిణామం. ట్రోల్ చేసి ఎవరు ఊహించనటువంటిది. ఇలాంటప్పుడు మామూలుగా ఫైనల్ టోల్ గేట్ కింద ఉన్నా పైన ఉన్నా పోయేది అర్థం. అయినా మీకు ఇంతవరకు ఎటు పోతానో చెప్పలేదు అవన్నీ పోసి పక్కన ఒకసారి సింబల్ చూపిద్దాం అన్న. పక్కన దీనికి మీ ఓటు. అన్న, మనం వీడియో తీస్తాను కానీ మనం ఎటు పోతానో ఇంతవరకు చెప్పలే. Shit. మొదటి రోజు కదా టెన్షన్ వస్తానరా. గతంలోకి పోతున్నాం. గతంలోకి పోతున్నాం. నిజానికైతే ఒక పెద్ద ట్రిప్ ప్లాన్ చేసినాం కానీ వర్కౌట్ కాలే. నల్గొండ డిస్టిక్ అన్నది నల్గొండ డిస్టిక్ వైజాగ్ కాలనీ అని ఒకటి ఉన్నది, అక్కడ పోతాను. అది వైజాగ్ లాగానే ఉంటదంట, వైజాగ్ కాదు కానీ. ఇప్పుడైతే మనం లవ్ అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. స్టోరీల గురించి కాదు కానీ అన్న డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటిది? అన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇప్పుడు నేను డ్రీమ్ లోకి వెళ్ళమంటారా కొంచెం? అన్న డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి అటే పోతాం మనం. అన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే మంచిగా డబ్బు సంపాదించిన తర్వాత ఒక 5 ఆంటీలు మెయింటైన్ చేయాలి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆంటీ లవర్ 5 ఆంటీలు మాట్లాడుతున్నప్పుడు మా అమ్మ చెప్తుంది బ్రో వీడియోలు. 5 ఆంటీలు పెళ్లి ఒకేసారి 5 ఆంటీలు పెళ్లి చాలా పద్ధతి గల కుటుంబం బ్రో, మీరు నా పరువు చేస్తున్నారు. అవును. అన్న పద్ధతి గురించి మనమే మాట్లాడుకోవాలి. మనకి అలాంటివి ఉండొద్దు. ఎప్పుడేం పట్టిన వచ్చినా సంస్కారం అనే పదం కనిపెట్టింది నన్ను చూసి, అలాంటి నన్నే సంస్కారహీనుని చేస్తున్నారు. ఎంత సంస్కారం, ఎంత పద్ధతి అంటే చూసిన ప్రతి ఒక్కరికి బాబు మంచోడు, మా ఆవిడకి బాగుంటాడేమో అని అడగాలనిపించే అంత సంస్కారం. చూడండి, అమాయకత్వాన్ని ఆడుకుంటారు, అలసిగా తీసుకుంటారు అంటే ఏంటో కాదు, ఇదే లైవ్ లో చూస్తున్నారు మీరు. అలాంటి అమాయకులు అంటే అందరికీ అలసి పాపం. నేను ఏంటోరా బాలు, నీ నోటి నుండి పువ్వు అనే పదం వచ్చినా సరే ఏదో బూతులాగే వినపడి. మా అమ్మ సొత్తుదన్న వీడియోలు పెట్టగా పద్ధతి బ్రో నాగరాజు తన వాల్యూ 10,000 పెట్టాడు. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. కాకపోతే ఈ మధ్య 5,000 పెరిగింది అన్నాడు. ఇప్పుడు 15,000 కదా బ్రో. మరి అంత చీపా ఇక అంత ఎవ్వడికి వాడు మహానటులు వాళ్ళకి కొంచెం మంచి మాటలు చెప్పి మోటివేషన్ ఇచ్చి వాళ్ళని ముందుగా ఒక మంచి అడుగులేసి వాళ్ళ ఫ్యూచర్ కి హెల్ప్ అయ్యే విధంగా వాళ్ళని ప్రోత్సహించే పనిలో 10,000 చార్జ్ చేసి వాళ్ళని అభివృద్ధి చెందేలాగా చేద్దాం అని. చప్పట్లు. చిరంజీవి మ్యాప్స్ అయితే ఎవరు పెడతలేరు. A few moments later. లిఫ్ట్ చేయొచ్చు కదరా, ఎన్నిసార్లు కాల్ చేస్తున్నారు ఎవరు? మా గర్ల్ ఫ్రెండ్ అన్న. లిఫ్ట్ స్పీకర్ పెట్టారు, యాక్ట్ చేస్తానికి లిఫ్ట్ స్పీకర్ పెట్టారు. ఓకే అన్న, చెప్తే అంతలేరు గర్ల్ ఫ్రెండ్ అన్న. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఆ స్పీకర్ ఆన్ చేస్తా. నేను ఎరుపుకుని మీ అమ్మ కుక్క బతుకుతుంది, మేము బతుకుతుంది, ఒక బతకారా?
ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. పడుకుంటుంది చెప్తే నమ్మరు. ఎందుకు ఈ నాటకం అవసరమే ఉంది. స్కూల్కి పోయి చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ అవ్వండ్రా అంటే సారీ, ఆటగాళ్ళు అవుతారంటే అన్వేషణ వీడియో చూసి అందరూ ఆటగాళ్ళు. ఈ పెద్ద ఆటగాడే అస్సలు నమ్మకండి. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ 6.5 hours later. బాబు నిద్రపోయినావు లేను. వెంటనే చెప్తారు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. మొత్తానికి అయితే వచ్చేసాం అబ్బా ఫైనల్లీ. ఇక్కడ అందరు సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నారు, కానీ అన్న మాత్రం చెరువులోకి రాళ్ళు ఎత్తా. చెరువు అంటారా అన్నది? నది ఏ నది? ఒకసారి దీని హిస్టరీ ఏదో ఒకటి దీని గురించి ఏదో ఒకటి చెప్పు అన్న. కృష్ణా నది గురించి మీరు చిన్నప్పుడు మీ పుస్తకాలు చదువుకునే ఉంటారు. ఆ నాలెడ్జ్ మనకు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ చదువుకుని ఉండకపోతే మళ్ళీ మీ స్కూల్ బుక్స్ తిరిగేసి కృష్ణా నది గురించి తెలుసుకోండి. ఎందుకంటే నా మాటలో నేను చెప్పడం కంటే మీరు చదివి కృష్ణా నది అంటే ఒక డౌట్, ఆ వాటర్ ఉంటాయి అదరా? అదే నాకు వాటర్ ఉంటుందా, వాటర్లో చేపలు ఉండవు. ఇక్కడ చేపలు చచ్చిపోయి బయటకు పడుతుంది. వైజాగ్ కాలనీ అంటే పెద్ద ఏం లేదు, సేమ్ గదే పాపికొండలు. ఇంకా నాకు ఆ టైప్లోనే కొడుతుంది, నాకు అంతేం అనిపించలేదు. వీడియో కట్ చేసి నాకు వీడియో తీద్దాం. బై 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 బై. నేను ఫోటోలు దిగడమే గగనం, వీళ్ళు నన్నే ఫోటోలు తీయమంటారు. సో సాడ్. ఇగో ఈ మనిషి చూడండి ఏం చెప్తానో ఆయనకే తెలియాలి. మొత్తానికి ఇదిదా వీడియో. మై డియర్ కుటుంబ సభ్యులారా, స్నేహితులారా, ఇంతవరకు మిమ్మల్ని కాంటాక్ట్ చేయనే లేదు, ఇదే ఫస్ట్ టైం, చూసుకోండి.